సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్తే అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఆరంభిస్తున్నాను. మన బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండి వారి వారి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఈరోజటి వీడియోలో సందేశం ఏంటి అంటే, బిడ్డ, జూన్ 25వ తేదీ సాయంత్రం నాటికి నువ్వు చేసినటువంటి ప్రయత్నం అనేది ఫలిస్తుంది. ఫలం అనేది కనిపిస్తుంది. నీ ప్రయత్నం అనేది విజయవంతమవుతుంది. నీకున్నటువంటి రేపటి రోజున నువ్వు ఏ యొక్క ప్రయత్నం చేసినా కానీ అది తప్పకుండా గొప్ప ఫలితాన్నైతే ఇవ్వబోతుందమ్మా. మరి ఈ బాబా సందేశంలో చెప్పేటువంటి పరమార్థం నువ్వు తెలుసుకోవాలి కదా. ఆఖరి వరకు విను. నీ మనసు పులకించే ఒక సందేశం నేను చెప్పబోతున్నాను. వీళ్ళు ఎప్పుడైనా సరే నీకు అనుకూలంగా మార్చి ఈ యొక్క సమయాన్ని నీకు అందిస్తున్నాను. నీకు శుభవార్తలను అందిస్తాను. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగించే ఒక అద్భుతమైన వరాన్ని ఇస్తున్నాను. నీ బాబా సందేశం విశ్వాసంతో విను, ఆఖరి వరకు విను తల్లి అని బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం చూడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మంచి జాతకం చూపించుకోవాలి అని ఎదురు చూస్తుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారు ఫ్రెండ్స్. మీరు చేయవలసిందల్లా మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్య ఏదున్నా సరే తొలగించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు ఆలస్యం అవుతున్నా, లేదా వాస్తు దోషాల వల్ల మాకు ఏదీ కలిసి రావటం లేదు, ధనం నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు అనుకున్నా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. మీరు చేయవలసిందల్లా 9666306444 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్ని తొలగించుకోండి ఫ్రెండ్స్. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరింది కాబట్టి మీ వరకు తెలియజేస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి. ఇక ఈరోజుటి బాబాగారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నా వాక్కు ఆఖరి వరకు వినమన్నాను కదా. నీ జీవితంలో ఎవరూ కూడా ఊహించని విధంగా ఒక గొప్ప సరైన ప్రవర్తన అనేది రేపటి రోజు నుంచి నీకు కనిపిస్తుంది. ఆ పరివర్తన, ఆ మార్పు అనేది ఎవరు కూడా సాధ్యం కాదు. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు అదృష్టం నుంచి ఓడించి అని చెప్పి నీ వెంట ఎప్పుడూ కూడా కష్టాలే, సమస్యలే ఉంటున్నాయి అని చెప్పి నువ్వు కనుక బాధపడుతూ ఉంటే ఇక ఆ బాధలకి స్వస్తి చెప్పు. ఎందుకంటే ఈ రోజున నేను నిన్ను ఎంచుకున్నాను. నేను ఇక్కడ వరకు నిన్ను ఎంచుకున్నాను కాబట్టి జాగ్రత్తగా నడిపించుకుంటూ వచ్చాను. రాబోయేటువంటి అతి కొద్ది రోజుల్లో నీ జీవిత దిశే మార్చేటువంటి శక్తిని నీకు తప్పకుండా ప్రసాదిస్తాను. ఇక రేపటి రోజున కొన్ని విషయాలు కనుక నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో కూడా గొప్ప విజయం అవుతుంది. నీ ఇంటి ముందు సంతోషాల సందడి అనేది మొదలవుతుంది. బిడ్డ, చెప్పాలంటే రేపటి రోజున నీ మనసులో నువ్వు ఏ కోరినా లేదా నువ్వు దేని గురించి ఆరాటపడుతున్నా ఆ ప్రయత్నం అనేది గొప్ప విజయం అనేది తెచ్చిపెట్టేలా నీకు నేను ఆశీర్వదిస్తాను, సహాయపడతాను. ఎందుకంటే రేపటి రోజున కొన్ని అద్భుతమైన సంఘటనలు జరగబోతున్నాయి. దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటో తెలుసుకో. నీవు చాలా రోజులుగా రాజయోగం కోసం, అమృత సిద్ధి కోసం, అదృష్టం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా. భగవంతుడు ఒక మంచి అవకాశాన్ని ఇస్తే బాగుండు అని ఎదురు చూసావు. అయితే ఇక్కడ నీకు రేపటి రోజు నేను చెప్పేటువంటి సందేశం కనుక దాని వెనక ఉన్న పరమార్థం గమనిస్తే రేపటి రోజున నీకు ఎదిగేటువంటి ఒక మంచి ఏంటి అనేది నువ్వే తప్పకుండా తెలుసుకుంటావు. నీవు నీ జీవితంలో ఒక కొత్త వెలుగుని ఆహ్వానించబోతున్నావు. నువ్వు ఇన్నాళ్ళుగా అనుభవించినటువంటి అవమానాలు కావచ్చు, ఆర్థిక కష్టాలు కావచ్చు, వాటిని తగినటువంటి పరిష్కారం ఈరోజు నీకు నేను అందిస్తాను. అదృష్టం అనేది నీ గుమ్మ ముందు నిలబడి ఉంది. అయితే ఈ విషయంలో నువ్వు చేసేటువంటి చిన్న పొరపాటు అనేది నీ చేతికి అందే అదృష్టాన్ని, సంతోషాన్ని దూరం చేసే అవకాశాలున్నాయి. అందుకే ఈ సమయాన్ని నువ్వు ఈ రోజుని చాలా జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవాలి. నీ జీవితాన్ని మలుపు తిప్పేటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలు ఈ రోజున తప్పకుండా జరుగుతాయి. ఎందుకంటే ఈరోజు ఎందుకు చెబుతున్నాను అంటే, బిడ్డ, ఎన్నో రోజులుగా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త నీకు అందబోతుంది.
ఎన్నో రోజులుగా నీవు అందుకోవాల్సిన అవకాశం ఇస్తే బావుండు, ఒక మార్పు వస్తే బావుండు అని నన్ను కోరావు కదా! ఆ మార్పు ఒక విజయం రూపంలో నిన్ను వరించబోతుంది. చాలా రోజుల నుండి నన్ను అడిగిన ఈ సందేశంలో మనసనేది పులకించబోతుంది. అందుకు ఒక కారణం కూడా ఉంది తల్లి. ఎందుకంటే ఈ బాబా నీ సాయి తండ్రి. నిన్ను భక్తునిగా కాదు బిడ్డగా స్వీకరించాను. అందుకే నీ జీవితంలో మార్పు ఆపడం ఎవ్వరి తరమూ కాదు. చెప్పాలంటే రేపటి రోజు జరిగేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా నీకు కొన్ని సంవత్సరాల పాటు ఏదో విధంగా సహాయపడే దిశగా మారుతుంది. ఆ మార్పులు నీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి. అవును తల్లి, గమనిస్తే రేపటి రోజున రాబోయేటువంటి కొన్ని గంటలే నీ జీవితంలో అత్యంత విలువైనటువంటి ఒక గంటల్లా నీ లైఫ్లో మారబోతాయి. నా ప్రతి మాటను మనసు పెట్టి విను. ఈ యొక్క సమయాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు ఇవన్నీ కూడా నిన్ను బాగా వేధించాయి. ఇప్పుడు నీ జీవితంలో జరగబోయేటువంటి కొన్ని సంఘటనల గురించి నువ్వు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి వినాలమ్మా. ఇది కేవలం సాధారణమైనటువంటి సందేశం కాదు, నీ భవిష్యత్తును మార్చే అద్భుతమైనటువంటి గొప్ప సందేశం. కాబట్టి రేపటి నీకు ముందుగా శత్రువుల నుండి కూడా విముక్తి కలిగించబోతున్నాను. 7 జన్మల పేదరికాన్ని దూరం చేసి నీకు ఆర్థిక పరంగా అన్ని రకాల అనుకూలంగా చేస్తాను. ఇక మరొక ఆశ్చర్యపోయేటువంటి సంఘటన ఏంటో తెలుసా బిడ్డ? అది ఏంటి అంటే ఈరోజు నువ్వు ఎంచుకునేటువంటి ఏ పనైనా కానీ గొప్పగా ఫలితం అందించబోతాను. నీ జీవితంలో కొత్త వెలుగు, అలాగే ఆనందాన్ని నువ్వు చూస్తావు. అసలు నీ కోసం ఆ కాలం భగవంతుడు ఎలా దాచిపెట్టాడో, ఏం దాచి ఉంచాడో తెలిసే నువ్వు ఆనందంలో గంతులేస్తావు. ఎందుకో తెలుసా? ఈ రోజున దివ్యమైనటువంటి మార్గాన్ని నేను చూపించబోతున్నాను. నేరుగా నీ ఇంటికి ధన్యవాదాలకి అందుకోవటానికి ఐశ్వర్యాన్ని, వైభవాన్ని తీసుకొచ్చేలా నేను చేస్తాను. అలాగే నీ జీవితంలో జరిగేటువంటి ఈ సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తాయమ్మా. అంతేకాదు, నీ మనసు చాలా అంటే చాలా ప్రశాంతంగా నిరాశతో ఉంది. ఆ నిరాశను తొలగించి ప్రశాంతతను కోల్పేస్తాను. కాబట్టి ఈరోజు నీకు నేను ఈ సందేశం సూర్యాస్తమయ్యే తర్వాత నీ చేతికి ఏదో ఒక వస్తువు, ఒక గొప్ప శుభవార్త, అద్భుతమైనటువంటి శుభవార్త తప్పకుండా అందేలా చేస్తాను. లోకం దీన్ని ఒక చమత్కారంగా భావించవచ్చు, కానీ నేను భగవంతుడు అయినటువంటి ఈ బాబా, నీ యొక్క తండ్రినటువంటి ఈ సాయి నిన్ను ఆశ్చర్యపరుస్తాను. అసలు ఈ చమత్కారం ఎలా జరిగిందని అనుకుంటే నీ మనసుకు మాత్రం నేను నీ పట్ల న్యాయం చేశానని నీ అంతరాత్మకు కూడా చెప్పేలా చేస్తాను. నీవు గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న అవమానాలు, ఆర్థిక సమస్యలు, ఇతరుల ముందు చేయి చాచి రోజులు అవన్నీ కూడా పూర్తిగా ముగిసిపోయాయి. కాలం ఇప్పుడు నీ వైపు పరుగులు పెట్టింది. మరి ఆ అద్భుతం ఎలా జరగబోతుందో, ఒకప్పుడు ఎవరి ముందైతే నువ్వు తలవంచావో అదే వ్యక్తులు ఇప్పుడు నీ ఇంటి ముందు వరుస పెట్టి నిలబడే రోజులు రాబోతున్నాయి. అయితే ఇదంతా సాధ్యమవుతుందని నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాగే అనుమానం పడాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక్కసారిగా జరగవమ్మా. రేపటి రోజున నువ్వు ఎంచుకునేటువంటి ఏ ఒక్క ప్రయత్నమైనా అది నీకు మంచి గొప్ప విజయాన్నే తప్పకుండా నీ ముందుంచుతుంది. అంతేకాదు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, చెడు సూక్తులు కూడా ప్రభావం అవన్నీ కూడా నీ నుండి తొలగిస్తాను. నీ ఎదుగుదలను అడ్డుకుంటూ నీ ఇంట్లోనే ఏ మూలలో ఏ కష్టం దాగి ఉందని నీకు మాత్రమే తెలుసు. కాబట్టి నీ అభివృద్ధికి అడ్డుకోడలా నిలబడేటువంటి ఆ అదృశ్య సంఘటనను పూర్తిగా తొలగిస్తాను. అయితే దీని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నేను నిన్ను తికమక పెట్టకుండా నేరుగా ఒక పరిష్కార మార్గం తెలుసుకుని తీసుకెళ్తున్నాను. చెప్పాలంటే ఆత్మీయక పరంగా, ఆర్థిక పరంగా నిన్ను ఒక స్థాయికి తీసుకెళ్తాను. ఇది నేను రాసినటువంటి మరొక విధిరాత అనుకో బిడ్డ. అలాగే భగవంతుడు నిన్ను రుజువు చేయబోతున్నాడు. అయితే గుర్తుపెట్టుకో, ఈ యొక్క రాజయోగం, ఈ అద్భుతాలు కేవలం నిజాయితీ అయినటువంటి స్వచ్ఛమైనటువంటి హృదయం ఉన్నవారికి మాత్రమే ఫలిస్తాయి. నువ్వు ఈ సాయి బిడ్డవి, వీటన్నిటికీ నువ్వు అర్హునివి, అర్హురాలివి. అందుకే ఫలించబోతున్నాయని వాకిస్తున్నాను. ఇప్పుడు నీ మనసుని ఒక్కసారి అడిగి చూడు. ఏంటి అంటే ఇదంతా నిజమేనా, జరుగుతుందా అనే ఒక అపనమ్మకం కాకుండా మనసు నిండా పూర్తి నమ్మకం పెట్టి చూడు. నీ మనసుకు నచ్చ చెప్పుకో. నీ శత్రువుల గుండెల్లో పుట్టించేటువంటి సంఘటనలు తప్పకుండా వారి తప్పును తెలుసుకొని నీ దగ్గర క్షమాపణలు కోరుతారు. అవును తల్లి, ఒక సంఘటన జరుగుతుంది. అయితే నీ గుండెల మీద చేయి వేసుకుని ఒక్కసారి ఆలోచించు. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో రకాల పనులు అయ్యాయి, అనుకున్నటువంటి పనులు అయ్యాయి.
అనుకున్నటువంటి పనులు ఆగిపోయాయి. ఇలా ప్రతి సమయంలో కూడా ఆఖరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి ఆగిపోవడం ఇటువంటివి జరిగాయి కదా. అయితే ఏ రోజు కూడా నేను విడిచిపెట్టలేదు. ప్రతి పనిలో అలాగే ప్రతి సహాయంలో నేను నీకు అండగా నిలబడ్డాను. అయితే నువ్వు నన్ను ఒక్కసారైనా నమ్మావా? ఆ నమ్మకాన్ని ఇక్కడి నుంచైనా పెంచుకో తల్లి. ఇదంతా నా బాబా చేశాడు, ఈ అవకాశాన్ని నా సాయి చేశాడు అని నువ్వు అనుకో. కేవలం ఆ నమ్మకం మాత్రం ఉంచమ్మా. ఇదంతా నీ చుట్టూ ఉన్న వారి యొక్క ప్రోద్బలం, అలాగే నీ యొక్క ఆలోచన విధానంలో నువ్వు ఏర్పరచుకున్నటువంటి గొప్ప సామ్రాజ్యం అని నువ్వు చెప్పి మురిసిపోతూ ఉంటావు. ఇదంతా కూడా భగవంతుడి లీల తల్లి. నేను నీకు గుర్తు చేస్తున్నాను, ఇదంతా భగవంతుడి లీలమ్మది. అవును, భగవంతుడు సృష్టించిన ఈ సృష్టిలో ఆయనకు తెలియదంటూ ఏదైనా ఉంటుందో చెప్పు. కాబట్టే నీకు భగవంతుడు ఏదైనా కానీ ధన్యవాదాలు చెప్పుకో. నీ నిజాన్ని నీవు తప్పకుండా తెలుసుకో. నువ్వు తెలుసుకోవాలి కూడా. ఈ నిజాన్ని నువ్వు గ్రహించాలి, ఒప్పుకొని తీరాలి. భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అంతేకాదు, నీ జీవితం నుండి ఏ అదృష్టమైతే నీకు దూరమైందో, అది చెప్పి బాధపడుతున్నావో, ఏ దురదృష్టమైతే వెంటాడుతుందో ఆ దురదృష్టాన్ని పూర్తిగా బయటకు పడేసేయి. నీ జీవితంలోకి తగినటువంటి ఏ వ్యక్తులకు కూడా ఆహ్వానించవద్దు. నీ జీవితంలో కొత్త వ్యక్తుల యొక్క ప్రవేశం అనేది చాలా జాగ్రత్తగా తీసుకో. ఎందుకంటే వారు నీకు ఏదైనా కీడు కానీ ఆపద కానీ తలపెట్టవచ్చు కదా. కాబట్టి ఎవరు పరిచయమైనా కానీ వెంటనే వారి గురించి తెలుసుకోకుండా, నిజాలు తెలుసుకోకుండా ప్రతి రహస్యాన్ని వారికి వెల్లడించవద్దు. ఆ వ్యక్తుల్ని గుర్తుపెట్టడం, నువ్వు ఏదైనా తప్పు చేస్తే వారిని వెతకడం, వెలివేయకుండా నీ జీవితంలోకి ఆహ్వానిస్తే తర్వాత వారే ఆ తప్పు తెలుసుకుంటారు. నువ్వు ఏదో ఒక విధంగా నష్టపోయే విధంగా నష్టపోతావు. ప్రమాదం ఉంది. కాబట్టి కొత్త వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండు. అర్థమైంది కదా బిడ్డ. రాబోయేటువంటి అదృష్టాన్ని మాత్రం చేతులారా వదులుకోవద్దు, గట్టిగా పట్టుకో. అద్భుతమైనటువంటి అవకాశాలు ఈ రోజు నుండి నీ జీవితంలో నిన్ను ఎక్కువగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. అంతేకాదమ్మా, ఇంకా చెప్పాలంటే కనుక నీకు ఏదైతే లేదని నువ్వు బాధపడుతున్నావో, నువ్వు దానికి బదులు రెట్టింపు నేను అందిస్తాను. దాన్ని రెట్టింపుగా నీకు దొరికేటట్లు చేస్తాను. నువ్వు చాలా తృప్తిగా ఉండేలా చేస్తాను. నీ మనసుని ఇప్పటి నుంచే ఆనందపరచుకో. నీకంటూ పేరు ప్రతిష్టలు, గొప్ప జీవితం, గొప్ప హోదాలో ఉండేలా చూసుకో. అధర్మ మార్గంలో ఉండేలా ఎప్పుడూ వద్దు, ధర్మ మార్గంలోనే ఉండు. ఏది ఎప్పుడు నిలవదమ్మా. నీకంటే గొప్ప పేరు ప్రతిష్టలు ఇవన్నీ పొందే మార్గం నీకు నేను చూపిస్తాను కదా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో బిడ్డ. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరితో కూడా కోపభావంతో మాట్లాడవద్దు, అనవసరంగా ఆలోచించవద్దు. రేపటి ఉదయం నిద్రలేచిన వెంటనే చక్కగా పూజ చేసుకో, దీపం పెట్టుకో. నీ ఇష్టదైవ నామస్మరాన్ని చేసుకో. దీపం పెట్టుకొని అన్ని రకాలుగా నీకు కలిసి వస్తుంది. అన్ని పనులు నీకు సకాలంలో పూర్తవుతాయమ్మా. దిగ్విజయంగా నీకు అన్నీ కూడా విజయవంతమవుతాయి. ఇది నీ బాబా ఇస్తున్న ఆజ్ఞ, నీ బాబా ఇస్తున్న వరం. నీకు అంతా మంచిగా జరుగుతుంది. నిశ్చింతగా ఉండు. ఈ సందేశం నీకు ధైర్యాన్ని ఇచ్చింది కదా. రాబోయే 25వ తేదీలోగా నీకు ఒక శుభవార్త అందుతుంది. నీవు చేసే ప్రయత్నానికి ఫలితం దక్కుతుంది. నిశ్చింతగా ఉండు. ఆ రోజు కోసం ఎదురుచూడు. మనసు నిండా ఆనందంతో ఈ బాబాకు ధన్యవాదాలు చెప్పుకోవటానికి ఖచ్చితంగా నా ముందుకొస్తావు. ఈ సాయి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి బిడ్డ. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.